ఈ శివశంకర్ వరప్రసాద్ వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి రికార్డులు బద్దలు కొడుతోంది. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా చిత్ర బృందం విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 200 అతి తక్కువ సమయంలో 200 కోట్లు రాబట్టిన చిరంజీవి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాకుండా బుక్ మై షోలో కూడా ఈ మూవీ టికెట్లు హాట్ కేకులు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 20 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినాయి. మల్టీప్లెక్స్ల్లో కూల్గా నవ్వులు పంచుతున్నటువంటి ఈ మూవీ బీసీ సెంటర్లలో అయితే జాతర లెక్కన తయారైంది అన్నటువంటిది అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి దీనికే సంతోషం వ్యక్తం చేసేది కేవలం ఫస్ట్ పవర్ ప్లే బాస్ బ్యాటింగ్తో ఇన్ఫ్రంట్ కలెక్షన్ ఫెస్టివల్ ప్రేక్షక దేవులకు ధన్యవాదాలంటూ పోస్ట్ చేసుకొచ్చారు. ఇప్పటిదాకా వాస్తవంగా చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా సైరా నరసింహారెడ్డి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 244 కోట్లు గ్రాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాల్తేరు వీరయ్య 232 కోట్లు రాబట్టింది. ఈ వసూళ్ళన్నీ ఫుల్ థియేట్రికల్ రన్లో వచ్చినటువంటి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారికి కేవలం 4.5 రోజులు 200 కోట్లు, ఇది 300 కోట్లు దాటేటటువంటి పరిస్థితి ఉంది. అదే జరిగితే చిరంజీవి సినిమాలలో అత్యధిక కలెక్షన్ సాధించినటువంటి రికార్డు బద్దలు కాబోతోంది.